జైరాబాద్ టెరెంట్ చక్కెర రైతులకు డబ్బులు ఇచ్చే సమయం ఆసన్నమైంది అనుకుంటున్నాం. ఎందుకనగా యజమాన్యం డబ్బులు చెల్లించకపోయినా గత ఎన్నికల్లో డీసీఎంఎస్ ఉమ్మడి మెదక్ జిల్లా చైర్మన్ మల్కాపురం శివకుమార్ గారు 3 నెలల్లో రైతులకు డబ్బులు చెల్లిస్తానని, సొంత ఆస్తులైనా అమ్మి డబ్బులు చెల్లిస్తానని మాట ఇచ్చారు. ఎవరి మాటలు నమ్మకండి, రైతులు మోసపోకండి అని ఆయన ఇచ్చిన మాట ప్రకారం ఈ ప్రాంతంలో ఎన్నికల్లో ప్రజలు అనుకూలంగా తీర్పిచ్చినప్పటికీ 3 నెలల సమయం ఆసన్నం అవుతుంది. మరి సొంత ఆస్తులు అమ్మి ఇస్తాడా, యజమానంతో ఇప్పిస్తాడా? ఏది ఏమైనప్పటికీ రైతులకు డబ్బులు వచ్చే సమయం ఆసన్నమైందని అనుకుంటున్నాం. గతంలో ఆయన చెప్పిన మాటలు వింటే డబ్బులు రైతులకు వచ్చే విధంగా యజమాన్యం ఇచ్చిన మల్కాపురం శివకుమార్ ఇచ్చిన రైతులకు డబ్బులు వస్తాయని ఆశిస్తున్నాం. నవతరం అశోక్ న్యూస్. గత ఎన్నికల్లో డీసీఎంఎస్ ఉమ్మడి మెదక్ జిల్లా మల్కాపూర్ శివకుమార్ మీడియా సమావేశంలో చెప్పిన మాటలు మరోసారి మీ ముందుకు తీసుకొస్తుంది నవతరం. అందరికీ నమస్కారం. మరి ఈరోజు ముఖ్యంగా మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి గల కారణాలు మీ అందరికీ తెలుసు. మీ అందరితోటి చేతులెచ్చి జోడించి ఈ యొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతులందరితోటి వేడుకుంటున్నాం. ఎందుకంటే ఈ ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని ప్రశాంతంగానే ఉంచండి. ఏదైతే ఓటమి భయంతో కాంగ్రెస్ పార్టీ పడుతున్నటువంటి కుట్రలో మీరందరూ భాగం కాకూడదని చెప్పేసి మీ అందరితోటి యొక్క వేదిక ద్వారా వేడుకుంటున్నామని చెప్పేసి తెలియజేస్తున్నాం. అదే కాకుండా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా ప్రతి ఒక్కరికి డబ్బు ఇప్పించాల్సిన బాధ్యత మా మీద ఉంది. ఎందుకంటే ఈ గడ్డలో ఈ మట్టిలో పుట్టినాం, ఈ మట్టిలోనే రేపు సస్తాం. కాబట్టి మరి మీ అందరికీ డబ్బులు ఇప్పించేంత వరకు కూడా మేము పోరాడతామని చెప్పేసి, మరి ఏదో టూరిస్టులు వచ్చి ఆ యొక్క టూరిస్టులు ఈరోజు వస్తారు, రేపు 30 తారీఖు తర్వాత కనబడరు. వారి మాటలు నమ్మి మీరు మోసపోకండి. వారెంబడున్నటువంటి బట్టెవాజుల మాటలు కూడా మీరు నమ్మొద్దని చెప్పి తెలియజేస్తూ, మరి ఈరోజు రైతులందరూ కూడా విన్నపం చేస్తున్నాం. ఒకవేళ ఫ్యాక్టరీ యజమాన్యం ఈ యొక్క బకాయి ఇవ్వకపోతే మరి ఇక్కడ ఉన్నటువంటి మీ అందరికీ ఒక డీసీఎంఎస్ చైర్మన్ గా, నేను ఒక రైతు కుటుంబ సభ్యునిగా నేను వాగ్దానం చేస్తున్నా. ఒకవేళ వారు ఇవ్వకపోతే 3 నెలల లోపల వారు డబ్బులు ఇవ్వకపోతే నా సొంత ఆస్తులైనా కూడా అమ్మైనా కూడా ఈ రోజు రైతులకు డబ్బు ఇస్తానని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈ యొక్క రైతులందరితో కూడా చేతులు ఎత్తి జోడిస్తున్నా. ఎవరో కళ్ళబొల్లి మాటలు, నిన్న ఒకడేమో నిమ్స్ గురించి, ఈ రోజు చెరుకు రైతుల గురించి పగటి వేషాలు వేసుకొని మరి ఈ రోజు వాళ్ళని రెచ్చగొడతా ఉన్నారు. దయచేసి ఈ యొక్క ప్రాంతాన్ని మంచిగా ఏదైతే శాంతియుతమైనటువంటి వాతావరణంలో ఉన్నాం అదే విధంగా ఉంచాలని చెప్పేసి